ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకన్నీ మర్చిపోమ్మా. అన్నీ నాకు వదిలేసి మీరు ధైర్యంగా ఉండండి, సరేనా? అంటే నా తరపున ఈ పని జరిగేలా చూసేది మీ వరాల మరిది నాయకర్. అంటే వాడు 1,00,000 సార్లు తప్పు చేస్తాడు, 1,01 ఫ్రెష్ గా క్షమించాలా? తప్పేంటి? 1,02 అతను నీకు క్షమాపణలు చెప్పి పూర్తిగా మారొచ్చేమో. అక్కడిదాకా అవకాశం ఇచ్చి ఆ ఒక్కసారి ఇవ్వకపోతే నష్టపోయేదెవరు? అక్కడిదాకా క్షమిస్తూ పోతే ఇంకేంటి మిగిలేది నాకు? ఈ వయసు, ఈ ఆనందం, థ్రిల్ ఇవన్నీ లేకుండా పోయాక జీవితంలో ఇంకేం మిగులుతుంది? ఒక్క ముసలితనం తప్ప. ఎగ్జాక్ట్లీ. అతను మాత్రం అపూర్వ, ఐశ్వర్య అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగాలి. నువ్వు మాత్రం అతను ఎప్పుడు మారుతాడా అని జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉండాలా? మరేం చేస్తావు? అతన్ని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటావా? నో నో, అది నా వల్ల కాదు. ఏ పిచ్చి, ఏంటి నీ వల్ల కాదు? ఎందుకు కాదు? అవుతుంది, నీ వల్లే అవుతుంది, అవ్వాలి. ఇంపాసిబుల్. కాని పనుల గురించి ఆలోచించడం వేస్ట్. అయినా విడాకుల టైంలోనే ఆ విషయం ప్రూవ్ అయింది. నువ్వు సెంటిమెంటల్ ఫుల్ గా మాట్లాడుతున్నావు. సూర్య ఏమైనా దేవుడా? జస్ట్ ఒక మనిషి, దాట్స్ ఆల్. ఒక్కసారి పగ్గాలు నాకు ఇచ్చి చూడు. సూర్య అనేవాడు నీ కళ్ళు కూడా రాకుండా చేస్తాను. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనే బంధం ఏర్పడ్డాక విడదీయడం చాలా కష్టం. సూర్య నీ కింద ఉద్యోగి కాడు, నీ భర్త. అసలు భార్యాభర్తలు వేరేదే కదా విడదీయడానికి. స్త్రీ పురుషుని మీద ఆధారపడాలి, ఆ పురుషుడు స్త్రీకి ఆధారం అవ్వాలి. మంచి గంధం చెట్టుకు మల్లెతీగ అల్లుకుంటే ఆ అందాన్ని, ఆ సుమగంధాన్ని విడదీయడం ఎవరికైనా సాధ్యమా? మీకు పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఏంటి బోడీ? మొగుడైతే మాత్రం అన్ని చంపుకుని బతకాలా? అతను ఎలా బిహేవ్ చేస్తున్నా భరించాలా? మనకంటూ ఒక లైఫ్ లేదా? మరేం చేస్తావు? వదిలి పారేస్తాను. తర్వాత హ్యాపీగా బతుకుతాను. అదే ఎలా? ఎలా అంటే డబ్బుంది, అధికారం ఉంది, వాటితో ఆనందాన్ని కొనుక్కుంటావా? ఒక జంతువు తన ఆనందాన్ని, దుఃఖాన్ని పంచుకోవడానికి తనలాంటి జంతువునే వెతుక్కుంటుంది. మనిషికి కూడా నిజమైన ఆనందం ప్రాణం లేని డబ్బులోనూ, పదవి, అధికారంలోనూ ఉండదు. ఇంకొక మనిషి పంచే ప్రేమలోనే దొరుకుతుంది. అలాంటప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుందాం. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అలాగే బతకుండగా అలా జరగదు. చూసావా, దీన్నే అనుబంధం అంటారు. నువ్వన్నట్టు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. అతను అలాంటి వాడే అయితే మళ్ళీ ఇంకొకరిని, ఆ తర్వాత ఇంకొకరిని.
దీనికి అంతం ఎప్పుడు? ఇలా చూసినా నువ్వనుకునే ఆనందం దొరికేలోపు నీకు ముసలితనం రావడం లేదా? ఓ పరిధికి లోపడి ఉండే స్వాతంత్రాన్నే స్వేచ్ఛ అంటారా లేఖ్య? ఆ పరిధులు లేని స్వాతంత్రాన్ని విచ్చలవిడితనం అంటారు. అలేఖ్య, నీ వ్యక్తిత్వం నాకు తెలుసు. నీ మనసు నీకన్నా నాకే బాగా తెలుసు. నీ బ్రతుకుకి ఒక అర్థం ఉంది. నీ పట్టుదలకు ఒక పరమార్థం ఉంది. ఇలాంటి అవాంతరాలు ఎన్నొచ్చినా లొంగకు, తడబడకు. ఇప్పుడు నువ్వు వెళుతున్నదే సరైన మార్గం. ఈ విధంగా ముందుకు వెళితేనే నువ్వు గెలుస్తావు. నీ వ్యక్తిత్వం నిలబడుతుంది. స్త్రీ జాతికి నువ్వొక మార్గదర్శిగా మారతావు. మీనాక్షి, శ్రావణ్, మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? తప్పు చేసావా? నిజంగా తప్పు చేయలేదని నమ్ముతున్నావా? నాకు సమాధానం కావాలి. నువ్వు తప్పు చేయలేదని నమ్ముతున్నావా? అవును. మరి ఆ రోజు నోరు తెరవలేదెందుకు? అంతమంది అన్ని రకాలుగా అంటున్నా నోరు తెరిచిన నిర్దోషినని ఎందుకు చెప్పలేదు? చెప్తే మాత్రం ఏం ప్రయోజనం ఉందమ్మా? తనున్న స్థితికి, నేనున్న పరిస్థితికి ఏం చెప్పినా ఎవరు నమ్మరమ్మా అని మీరు అనుకుంటున్నారు. అయినా ఎందుకు నమ్మాలండి? నమ్మడానికి మీరు చెప్పింది నిజమైతే కదా. ఎస్, పెళ్ళైన ఆడపిల్లని, కోడలని కొడుక్కి తెలియకుండా ఆవిడ ప్రేమించిన వాడి దగ్గరికి పంపిస్తానని వాళ్ళకి మాటివ్వడం కరెక్ట్ అయిన పనేనంటారా పిన్ని గారు? శ్రావణ్ మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించారా? అది మీనాక్షి శ్రావణ్ల మధ్య ఎంత గ్యాప్ పెంచుతుందో ఆలోచించారా? భార్య భర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు ఇలాంటి పని చేస్తే ఆ నరకం ఎంత దారుణంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దయచేసి ఇలాంటి పని మళ్ళీ చేయకండి. నిజం చెప్పాలంటే మీలాంటి అత్తగారు దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టం. కానీ మీనాక్షికి మాత్రం శాపం. ప్రేమించిన వాడు దొరక్కపోవటం మీనాక్షి దురదృష్టం కావచ్చు, కానీ
మీలాంటి అత్తయ్య దొరకడం మాత్రం ఏ ఆడపిల్లకైనా అదృష్టమేనమ్మా. మీనాక్షి, నీ కాపురం గురించి పట్టించుకుంటానని మాటిచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఇంకెప్పుడు సాత్విక్ గురించి ఆలోచించకు. ఒకవేళ సాత్విక్ మీద జాలి పడి వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి అనుకుంటే మాత్రం ముందుగా నీ భర్త శ్రావణ్కి నీ మీద నమ్మకం కలిగించు. ఈ ఇంటికి వారసుని అందించు. నువ్వు నీ భర్త ఒక్కటేనన్న నమ్మకం అందరికీ కలిగించు. నీ పెళ్ళైన తర్వాత 16 రోజుల పండుగ చేయాలనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను. ఆ రోజు నాటికి నేనన్న పని గురించి ఆలోచించి నువ్వు నేను ఇద్దరం తలెత్తుకు సమాధానం చెప్పేలా చెయ్యి. వస్తాను పిన్ని గారు. అలాగే. చేసిన తప్పుల్ని క్షమించే తరం మీది, క్షమించలేనంత తప్పుల్ని చేస్తున్న తరం మాది. అవకాశం రాకో భయం వేసో తప్పు చేయకుండా మంచివాళ్లుగా మిగిలిపోతున్న వాళ్లే ఇక్కడ ఎక్కువ. దయచేసి ఆ భయాన్ని అలాగే ఉండనివ్వండి ప్లీజ్. ఎస్ మేడం. ఉప్పాడ సారీస్ చూపించండి. సాయి సార్ తను చూపిస్తాను. మేడం గారిని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి సాయి. అలాగే సార్. రండి మేడం. తర్వాత వస్తుంది. భయ్యా, మేడం గారికి ఉప్పాడ శారీస్ అంటే చూపించండి. ఓకే. కూర్చోండి మేడం. అది చూపించండి. ఓకే మేడం.
నేనేంటి ఇలా చేయడం ఏంటి? దీన్నేమైనా చేస్తే నేను బయటపడిపోతాను. నో, అలా జరగకూడదు. తను కొనే చోట నేను కొండమా? తనకు తగిలిన గాలి కూడా నాకు తగలడానికి వీల్లేదు. మేడం ఏమైంది మేడం? ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. మేడం 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 అవును, నేనెందుకు అవాయిడ్ చేయాలి? నేనెందుకు తనని చూసి పారిపోవాలి? నాకేంటి అవసరం? ఎస్ ఎస్, తప్పు చేసింది తను. నన్ను చూసి భయపడాల్సింది కూడా తనే. అవును, సూర్యకి అపూర్వకి ఉన్న సంబంధాన్ని బయటికి లాగాలన్నా, సూర్యని ఓ నిర్ణయం తీసుకునేలా చేయాలి అన్నా అపూర్వని వదలకూడదు. వదలను. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారో, ఎందుకు సూర్య అపూర్వ చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడో కనుక్కోవాలి. అది జరగాలంటే అపూర్వతో పరిచయం జరగాలి. అవును, అదొక్కటే దారి. ఇందాక చూపించినవి పక్కన పెట్టండి, వాటిలో ఫైనల్ చేద్దాం. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం, చూపించమంటారా? ఎన్ని వయ్యారాలు పోతున్నావే, ఇవి చూపించి పడేసావా నా మొగుణ్ణి? ఎలా పడేస్తే నాకెందుకు? ఐఎమ్ వాట్ ఐఎమ్. నేనే. ఏమైంది మేడం? ఏం లేదు, అలా పడేస్తే ఎలా అంటున్నాను, సరిగా చూపించమంటున్నాను. ఓకే మేడం. ఇప్పుడు సెలెక్ట్ చేసిన సారీస్ ని ప్యాక్ చేయించి బిల్ పంపించండి. ఓకే మేడం. బిల్ ఎంత అయిందండి? 26,500 అయింది మేడం. మేడం ఇది వేరే నోట్ ఇవ్వండి మేడం. ఏమైంది? ఇది పోదు మేడం, వేరే నోట్ ఇవ్వండి. దొంగ నోటా? కాదు మేడం, ఇక్కడ నెంబర్ ఉండాలి మేడం, లేదంటే కస్టమర్ తీసుకోడు. మేము తీసుకున్నా సరే బ్యాంక్ దాకా వెళ్ళాలి, అందుకని. ఓ గాడ్, నా దగ్గర క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు కూడా లేదు, మర్చిపోయొచ్చాను. ఏంటండి ఆ నోట్ తీసుకోవడానికేంటి? సారీ మేడం. ఆ నోట్ తీసుకోమని పేపర్ మీద రాసివ్వండి.
అలా చూస్తున్నారే, నోట్ చల్లదన్నారు కదా, అదే రాసి సంతకం పెట్టివ్వండి, అప్పుడు వేరే నోట్ ఇస్తాం. అది ఎలా కుదురుతుంది మేడం? ఏంటి మేడం ఇది? మా కష్టాలు మాకుంటాయి, అర్థం చేసుకోవాలి. మీరే అర్థం చేసుకోవాలి. మీ షాప్కొచ్చి కొని మీకు లాభాన్ని ఇవ్వడమే కాక మీకు అన్ని సుఖంగా జరిగేలా చూడాలా? తీసుకున్న నోటిని లోపలికి నెట్టడమే కాదు, పైన ఏం రాసిందో చూడండి. ఐ ప్రామిస్ టు పే ద బ్యారర్ ది సమ్ ఆఫ్ 1000 రూపీస్ అని ఆర్బీఐ గవర్నర్ సంతకం చేశారు. చెల్లదనడం క్రైమ్. సారీ మేడం. సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పండి. సారీ మేడం. ఆ కవర్ ఎందుకో? వాటిని మేడం గారికి ఇచ్చేయి. యు ఆర్ సో గ్రేట్. అదేంటి ఈ మాత్రానికే? ఈ మాత్రం దానికి అంటున్నారేంటండి? ఈ రోజు నా పరువు కాపాడారు. క్యాజువల్ గా వస్తున్నానని క్యాష్ మాత్రం తెచ్చుకొని కార్డ్స్ వదిలేశాను. ఇక్కడి వరకు వచ్చాక షాపింగ్ చేద్దామనిపించింది. ఓ 5000 దాకా చూద్దాంలే అని దిగా. ఎంతైనా ఆడదాన్ని కదా, అది కాస్త ఇంత బిల్లైంది. థ్యాంక్ గాడ్ టైంకొచ్చారు. మీ పేరు? అమూల్య.